ఖమ్మం జిల్లాలో గణేష్ శోభయాత్ర కన్నుల పండుగలా సాగుతోంది. అందంగా ముస్తాబు చేసిన ప్రత్యేక వాహనాల్లో గణనాథులు నిమజ్జనోత్సవానికి తరలి వెళ్తున్నారు. ఖమ్మం భద్రాచలంలో భారీ క్రేన్ ఏర్పాటు చేసి బొజ్జ గణపయ్యలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గణేష్ శోభయాత్ర అంగరంగ వైభవం కొనసాగుతుంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణపయ్యను నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు కోలాహలంగా బయలుదేరి మున్నేరు వైపుకు తరలిపోతున్నారు. ఖమ్మం నగరంలో దాదాపు అధికారికంగా 1400 నుంచి 1500 విగ్రహాలు పెట్టినట్టుగా పోలీసు రికార్డ్స్ ప్రకారం చెప్తున్నారు. కానీ అనధికారికంగా దగ్గర 2000 విగ్రహాల పైచలకు నిమజ్జనానికి తరలితున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున గణపతి విగ్రహాలతో కూడుకున్నటువంటి ర్యాలీ కొనసాగుతుంది. గణేష్ ఉత్సవ సమితి స్తంభాద్రి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మండపం దగ్గర పెద్ద ఎత్తున ఈ గణపతులకు స్వాగతం పలికి చివరి పూజ నిర్వహించి మున్నేరు వైపుగా తరలిస్తున్నారు. అందంగా అలంకరించినటువంటి మండపాలలో 9 రోజుల పాటు వివిధ రూపాల్లో పూజలు అందుకున్నటువంటి గణపతిని నిమజ్జనం చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కోలాహలం నెలకొన్నది. ఖమ్మం సత్తుపల్లి నుంచి ఇక్కడి నుంచి మొదలు పెడితే సత్తుపల్లి వరకు అటు భద్రాచలం వరకు అన్ని చోట్ల కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది. ఖమ్మం నగరంలో 8 రహదారులను ఎంపిక చేశారు. 8 రహదారుల గుండా వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా జిల్లా పరిషత్ సెంటర్ నుంచి అట్లాగే చర్చి కాంపౌండ్ మీదుగా గాంధీ చౌక్ నుంచి అటు మున్నేరు వైపు కానీ ఇటు ప్రకాష్ నగర్ వైపు కానీ వెళ్లే విధంగా పోలీసులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేసి ఇతర వాహనాలు ఏవి కూడా ఇందులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఖమ్మం నగరం వ్యాప్తంగా చూస్తే కనుక పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. లడ్డు వేలంపాటలు తర్వాత అక్కడ ఏర్పరిచినటువంటి కలశం వేలంపాటలను నిర్వహించుకున్న తర్వాత వివిధ రూపాలలో పూజలు అందుకున్న తర్వాత వివిధ రకాలైనటువంటి ప్రసాదాలు అందజేస్తూ ఖమ్మం నగర పురవీధులలో స్వామివారి ఊరేగింపు ఘనంగా కొనసాగుతూ ఉంది. అటు భద్రాచలం దగ్గర కూడా పెద్ద ఎత్తున భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో కొలువైనటువంటి గణపతులను భద్రాచలం పుణ్య గోదావరిలో నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గోదావరిలో నిమజ్జనం చేయాలనేటువంటి లక్ష్యంతో ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, 3-4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా భద్రాచలం తరలివచ్చి భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి పుష్కర ఘాట్ దగ్గర నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున గణేష్ సంబంధించినటువంటి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని భద్రాచలం దగ్గర కొనసాగిస్తున్నారు. ఒక పక్క హైదరాబాద్లో నిమజ్జన కోలాహలం కొనసాగుతుండగా ఇటు ఖమ్మం జిల్లా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిమజ్జన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10-12 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతున్నట్టుగా మనకు అఫీషియల్ రికార్డు ఉంది. అనఫీషియల్గా ఒక 15 నుంచి 20 వేల దాకా కూడా నిమజ్జనం అవుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అన్ని చోట్ల కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్నటువంటి పోలీసుల పహారాలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని మున్నేరు పుష్కర్ గారి దగ్గర దాదాపు 10 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అటు ప్రకాష్ నగర్ దగ్గర కూడా 5 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు. అటు రూరల్ మండలం ఖమ్మం రూరల్ మండలం నుంచి వచ్చేటువంటి విగ్రహాలను కూడా నాయుడుపేట మీదుగా తరలించి తీర్థాలు కావచ్చు, అక్కడ సంగమేశ్వర స్వామి దేవస్థానం దగ్గర కావచ్చు, అట్లాగే ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేసినటువంటి వివిధ ఘాట్లలో నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణను కూడా ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా వాహనాలను ఏదైతే గణేష్ మండపాల్లో కొలువైనటువంటి వాహనాలను డ్రైవ్ చేసేటువంటి వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు నిమజ్జనానికి వెళ్ళేటువంటి విగ్రహానికి కేవలం 2 భక్తుల్ని అనుమతిస్తున్నారు. ఘాట్ లోపలికి ఎవరిని అనుమతించేది లేదని పోలీసులు స్ట్రిక్ట్ రూల్ పాటిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి గణనాథులను నిమజ్జనం చేయడంతో పాటు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లేలాగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విగ్రహాలను కూడా చాలా వరకు భద్రాచలం తరలి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. భద్రాచలానికి దగ్గర పట్ల ఉన్నటువంటి విగ్రహాలతో పాటు 100-150 కిలోమీటర్ల దూరం నుంచి కూడా భద్రాచలం తరలి వస్తారు. పుణ్య గోదావరిలో నిమజ్జనం చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు తరలిస్తారు. అట్లాగే
మున్నేరు దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నింటి కూడా ఖమ్మం నగరంలో కొలువైనటువంటి విగ్రహాలన్నింటినీ మున్నేరు దగ్గర తీసుకొచ్చి అక్కడ నిమజ్జనం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పూర్తి పోలీసు బందోబస్తు నేపథ్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిమజ్జనోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రాత్రి పొద్దుపోయిన తర్వాత నిమజ్జనోత్సవం మరింత ఉత్సాహంగా కొనసాగబోతుంది. మొత్తంగా ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి 1400 విగ్రహాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి మరొక 500-600 విగ్రహాలు మున్నేరులో నిమజ్జనం కాబోతున్నాయి. ఇది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నిమజ్జనోత్సవ సభకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.